హే గాయ్స్ వెల్కమ్ టు మూవీ ఐస్. మనం ఈరోజు 2022లో రిలీజ్ అయిన న్యూ గాడ్స్ యాంగ్ జాన్ అనే ఒక మంచి యానిమేషన్ మూవీనే చూడబోతున్నాం. నాకు తెలిసే యానిమేషన్ మూవీస్ కోసం అండ్ యానిమీస్ కోసమే చాలా మంది ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్నారు అనుకుంటా. అదే కాకుండా జానర్ టచ్ చేసే కొన్ని నెలలు అయిపోయింది కాబట్టి అందుకే ఈ రోజు ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పక్కా యానిమీని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా, బట్ డేట్ చెప్పలేను. ఇన్ కేస్ ఆ రోజు అప్లోడ్ చేయలేకపోతే మీరందరూ నాపైకి దండయాత్రకు వచ్చేస్తారు. సో ఇంకా ఓపిక పడితే చాలు. అండ్ ఇంకో విషయం గాయస్, ఈ విషయం చెప్దామా వద్దా అని చెప్పి చాలా ఆలోచించిన తర్వాత షార్ట్ గా చెప్పేద్దామని డిసైడ్ అయిపోయినా. నాకు ఈ సోది పెద్దగా ప్రొలాంగ్ చేయాల్సిన అవసరం లేదు. ఏం లేదు, మన ఛానల్ పేరు పెట్టుకుని మన వీడియోస్ ఎత్తి వాళ్ళ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నారు కదా, అది మన ఛానల్ కి మాత్రమే అనుకున్నా. లేదు, అది మిగతా క్రియేటర్స్ కూడా జరుగుతుంది. సో ఈ విషయాన్ని మిగతా క్రియేటర్స్ కూడా చెప్పేసి వాళ్ళు కూడా యాక్షన్ తీసుకుంటున్నారు. బట్ దీనివల్ల క్రియేటర్స్ కి పెద్ద నష్టమేం లేదబ్బా. ఎవరైతే దానికోసం టైం ఇన్వెస్ట్ చేసి దాన్ని డౌన్లోడ్ చేసి మళ్ళీ దాన్ని అప్లోడ్ చేసి దాన్ని అంతా చెక్ చేస్తుంటారు కదా, వాళ్ళకే టైం వేస్ట్. ఏదో రోజు క్రియేటర్స్ చూసి మళ్ళీ రిమూవ్ చేపించేస్తారు. ఒక 10 seconds వాడినా కూడా మాకు తెలిసిపోతుంది. ఇన్ కేస్ మేము చూడలేదు, యూట్యూబ్ మానిటైజేషన్ దాకా వెళ్ళిపోయిందంటే యూట్యూబ్ క్రాస్ చెక్ చేసి యూట్యూబే తొక్కేస్తుంది. సో జాగ్రత్త, ఎవరిని మోసం చేయలేరు. ఓకే గైస్, ఊరికే దీనివల్ల మీ టైం వేస్ట్ అయింది అనుకుంటా. ఇంకా డైరెక్ట్ గా వీడియోలోకి వెళ్దామా. ఓపెన్ చేస్తే ఒక వాయిస్ ఓవర్లో వినిపిస్తుంది. కొన్ని వేల సంవత్సరాలకు ముందు భూమి స్వర్గం రెండిటిలోనూ భయంకరమైన యుద్ధాలు జరిగి రెండు చూడ్డానికే నరకంలా ఉండేదంట. ఎందుకంటే షాంగ్ అండ్ జూ వీళ్ళిద్దరూ నేనే గొప్ప అని చెప్పి వాళ్ళిద్దరూ గొడవ పడే ఈ స్థితికి తీసుకొచ్చింటారు. లాస్ట్ కి ఎలానో మనుషులు దేవుళ్ళు ఇద్దరు కలిసి ఆ గొడవనైతే ఆపేసుంటారు. బట్ అప్పటి నుంచి దేవుళ్ళు మానవులు కలిసి ఉండట్లేదు అనమాట. దేవుళ్ళు మాత్రం వాళ్ళకని ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించుకుని అక్కడికి వెళ్ళిపోయినారు. ఇంకా అక్కడ సీన్ గా చేసి ప్రెజెంట్ చూసుకుంటే వీడే మన మూవీ యొక్క హీరో అనమాట. ఏదో ఎగిరే పడవలో వెళ్తాంటాడు. బట్ మధ్యలో ఫ్యూయల్ లేక పడవ అక్కడే ఆగిపోయేసరికి వెంటనే ఉన్న లాస్ట్ బ్యారల్ ఉన్న ఫ్యూయల్ పోసేనే ఇంజినే స్టార్ట్ అవుతుంది. ఇంకెక్కడన్నా మధ్యలో బోట్ ఆగిపోతే ఫ్యూయలే లేదనమాట. సో బస్సు ఎలా అయినా మనం ఏదో పని చేయాలి, బస్సు చాలా రోజులు పని చేసి కనీసం బండి నడిచేందుకన్నా డబ్బులు కావాలి అంటే సరే రా అంటాడు. యాక్చువల్లీ వీళ్ళేం సాధారణ మనుషులు కాదనమాట. కొన్ని వేల సంవత్సరాల ముందు ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే ఆ షాను జూ గొడవ పడ్డారు కదా, అంతవరకు వీళ్ళకు కూడా సూపర్ పవర్స్ ఉండేది. వీళ్ళు కూడా గాల్లోనే ఎగిరే వాళ్ళు, సేమ్ దేవతల్లాగా. బట్ ఎప్పుడైతే ఆ పెద్ద యుద్ధం జరిగింటుందో అప్పటి నుంచి కొన్ని రీజన్స్ వల్ల వీళ్ళు వాళ్ళ పవర్స్ ని కోల్పోయింటారనమాట. సో ప్రస్తుతానికైతే మనోళ్ళు బౌంటీ హంటర్స్ గా పనిచేస్తున్నారు. మనోళ్ళ టీం చాలా చిన్నదే అనమాట. మనోడు, ఆ హల్క్ గాడు, ఆ బక్కోడు అండ్ లాస్ట్ గా డాగి. యాక్చువల్లీ ఆ డాగ్ కూడా ఒక స్పెషల్ పవర్ ఉందన్నమాట. టైం వచ్చినప్పుడు మీరే చూస్తారు. అప్పుడే ఏదో ఫ్యాక్స్ వచ్చేసరికి ఆ డాగినే తీసుకొచ్చేస్తుంది. విషయం ఏంటంటే ఆ పిల్లోని పట్టుకుంటే చాలంట 20,000 కాయిన్స్ ఇస్తారంట. యాక్చువల్లీ ఆ బౌంటీకి ఆ ప్రైస్ అనేది చాలా తక్కువే. బట్ ఇప్పుడు మన ఉన్న సిచ్యువేషన్ కి ఆ డబ్బు ఖచ్చితంగా కానే కావాలన్నమాట. సరే పని చేయక తప్పదు అని చెప్పి ఆ బోట్ ఎక్కి అంత హైట్ నుంచి దూకేస్తాడు. ఏంట్రా అని చూస్తే కింద ఒక చిన్న స్పేస్ షిప్ లా ఉంటుందన్నమాట. దాన్ని యూజ్ చేసి దగ్గరలో ఉన్న టౌన్ కి వెళ్తాడు. ఎగిరే పడవలు, ఎగిరే బిల్డింగ్లు, గాల్లో తేలే చేపలు, డ్రాగన్లు అని చెప్పి ఆ టౌన్ చూడడానికే సూపర్ ఉంది కదా. ఎలానో అంత పెద్ద టౌన్ లో ఆ బుడ్డోడి ఆచూకి కనుక్కునేసి మనోడు సైలెంట్ గా వాడి కోసం వెయిట్ చేస్తాంటే వాడు వచ్చేదే కాక వాడితో పాటు ఒక జైజాంటిక్ సైజ్ లో ఉన్న ఒక బాడీ గార్డ్ లో కూడా వస్తుంటాడు. మనోడు పెద్దగా టైం వేస్ట్ చేయడనమాట. డైరెక్ట్ గా ఆ పోస్టర్ ని చూపించేసి దీంట్లో ఉన్నది నువ్వే కదరా అంటే, ఓహో బౌండీ హంటరా, నా పక్కన ఎవడున్నాడో చూసివా, నా బాడీ గార్డ్, నీతో గొడవకు వస్తే నీ బాడీనే కనిపించకుండా పోతుంది అని చెప్పి వాడిని మనోడి మీదకే పంపేసరికి లిటరలీ మనోడు కష్టమే పడడు గాయస్. ఈజీగా వాడి నుంచి సింపుల్ గా తంపించుకొని ఒక్కడిసాడు చూడండి, అంతే ఆ బండోడు అక్కడే పడిపోతాడు. పక్కన చూస్తే ఆ బుడ్డోడు వేరే పరిగెత్త వెళ్ళిపోయేసరికి ఒరే ఆగరా, పరిగెత్తే ఓపిక కూడా లేదని చెప్పి మనోడు పరిగెత్త వెళ్తాంటే టక్కని వాడు ఒక స్పేస్ ఎక్కేసి వాటర్ లో ఫాస్ట్ గా వెళ్తాంటే మనోడు దగ్గర స్పేస్ షిప్ లేదా. టక్కన్ మనోడు వచ్చి షాక్ ఇచ్చేసరికి టక్కన్ పైకి వెళ్ళిపోతాడు. ఇంకా మనోడు వాడిని పట్టేదాకా వదలడు కాబట్టి మనోడు టక్కన్ పైకి వెళ్ళిపోయి వాడిని ఫాలో చేసుకుంటా వెళ్తాంటే వాడు చూడండి వెళ్తూనే బాంబులంతా వేసి అటాక్ చేసేసరికి మనోడు కూడా ఆ పక్క ఈ పక్క అని చెప్పి తప్పించుకుంటాడు. బట్ కొంత దూరం వెళ్ళిన తర్వాత ఫ్యూయల్ అయిపోతున్నట్టు సౌండ్ వస్తుంది. వాడేమో పైన గాల్లోకి ఎగిరేస్తున్నాడు. ఇంకా మొత్తం పవర్ ని యూజ్ చేసి ఒక్కసారిగా గాల్లోకి ఎగిరి వాడిని పట్టేసాడేమో అనుకుంటే లాస్ట్ సెకండ్ లో వదిలేస్తాడు. ఐ మీన్ ఫ్యూయల్ కంప్లీట్ గా అయిపోయేసరికి వాడు అట్లే
కింద పడిపోతా అంటే అందుకే అంకుల్ నా వెనక పడకూడదని చెప్పి వాడు తెగ సంబరపడిపోతా అంటే టక్కున ఒక వల వచ్చి వాడిని పట్టేస్తుంది. చూస్తే మనోళ్ళే. ఇంకా మనోడు కూడా ఆ బోట్లోకి వచ్చేసరికి పరిగెత్తా ఒక అమ్మాయి వచ్చి మనోని పట్టుకుంటాంది కదా. కొత్త మెంబర్ ఏమో అనుకున్నారు. కాదు, ఇంతసేపు మనం ఒక డాగిని చూసినాం కదా, ఆ డాగినే ఈ అమ్మాయి అనమాట. షేప్ షిఫ్టింగ్ పవర్ ఉంది. వాడు పట్టుబడిపోయిన తర్వాత నన్ను తీసుకెళ్లి అప్పగిస్తే జస్ట్ 20,000 కాయిన్స్ మాత్రమే మీకు ఇస్తారు. అదే నేను చెప్పిన ప్లేస్ కి నన్ను తీసుకెళ్తే మీకు 5 1,00,000 కాయిన్లు ఇస్తా అని చెప్పేసరికి కొంపదీసి మనోళ్ళు వెళ్తారా అని చూస్తే ఎస్ వెళ్తారు. ఎక్కడికి రా అని చూస్తే ఆ చెరసాలకే వాడిని బంధించేందుకే. ఇంకా వాడిని అప్పగించేసి ఆ 20,000 కాయిన్స్ తీసుకొని మనోళ్ళు గమ్మున బయటకు వచ్చేస్తారు. అట్లే పైన చూడండి వాళ్ళందరినీ కాపలా కాసేందుకు అని చెప్పి ఒక 4 తలల డ్రాగన్ ఉంటుంది. సరే అని చెప్పి మళ్ళీ వాళ్ళ పడవలోకే వచ్చింటే అప్పుడే ఒక లేడీ మనోన్ని మీట్ అవడానికి అని చెప్పి వచ్చింటుంది. యాక్చువల్లీ విషయం ఏంటంటే వాళ్ళు వంశపారపర్యంగా ఒక మ్యాజికల్ ల్యాంప్ని ఇంకొక జనరేషన్కి అందిస్తున్నారంట. అలా ఈ జనరేషన్లో చూసుకుంటే దాన్ని తీసుకుంది వాళ్ళ అక్క అంట. బట్ రీసెంట్గా అంటే ఒక 12 years బ్యాక్ వాళ్ళ అక్క మిస్ అయిపోయిందంట. సో ఆ మ్యాజికల్ ల్యాంప్ని తనే తీసుకుంది. ఇప్పుడు ఆ మ్యాజికల్ ల్యాంప్ని కూడా ఒకడు కొట్టేసినాడంట. వాడినే వెతికి పెట్టాలా అంటే సరే వాడి డీటెయిల్స్ ఏమైనా ఉందా అంటే వాడి పేరు జెంగ్జాంగ్ అంటుంది. అండ్ వాడు అదేదో ఫెయిరీ ఐలాండ్ అని చెప్పి ఓ ప్లేస్ ఉందంట, అక్కడ దాక్కున్నాడు అని చెప్పేసరికి ఓకే మేడం కథంతా బానే ఉంది, బట్ మేమేం ఫ్రీగా చేయము అంటే ఓకే ఓకే అని చెప్పి ఒక బ్యాగ్ నిండుగా సిల్వర్ ఇస్తుంది. ఇంకా మనోడు కూడా దాన్ని యాక్సెప్ట్ చేసినట్టే కాబట్టి సరే అని చెప్పి తను కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా అక్కడ సీన్ కట్ చేసి మనకి ఎలా అయితే పెట్రోల్ బంక్స్ ఉన్నాయో అలానే వాళ్ళ కోసం అని చెప్పి ఒక ఫ్యూయల్ స్టేషనే ఉంటుందన్నమాట. యాక్చువల్లీ దాన్ని ఒక భయంకరమైన తలలేని రాక్షసుడే కొందరు బానిసల్ని ఉంచుకొని వాళ్ళ చేత ఆ ఫ్యూయల్ ని రెడీ చేపిస్తుంటాడు. వాడికి తల్లో మాత్రమే కళ్ళు లేదు, ఇంకా ఒళ్ళంతా కళ్ళే. అలా వాడు వాళ్ళందరినీ మానిటర్ చేస్తా అంటే అప్పుడే ఆ ప్లేస్ కి బోట్ లో ఒక గ్యాంగ్ వచ్చి ఆగుతుంది. ఏదో సైలెంట్ గా ఫ్యూయల్ ని తీసుకెళ్లిపోతారేమో అనుకుంటే వాళ్ళలోనే వాళ్ళు గొడవ పడి జనాల అటెన్షన్ ని గ్రాప్ చేసేసరికి వాళ్ళందరూ వచ్చి ఆపేదో గొడవ పడేదో వాళ్ళు చేస్తా అంటే దీని మధ్యలో ఒక బుడ్డోడు ఉన్నాడు కదా, ఒక పిల్లోడు. వాడు సైకిల్ గ్యాప్ లో లోపలికి దూరేసి అక్కడున్న సోల్జర్స్ అందరినీ ఒక్కొక్కరిగా లేపుకుంటా వచ్చేసి లాస్ట్ కి వాళ్ళందరినీ లేపేసి ఒక్కసారిగా వాళ్ళందరూ లోపలికి ఎంట్రీ ఇస్తారు. మనోడితో కలుపుకుంటే మొత్తం 4 కదా, దానిలో 3 అక్కడున్న డబ్బుని వజ్రాల్ని విలువైన వస్తువులన్నిటిని ఎత్తుకుంటా అంటే మనోడేమో తెలివిగా కిందకి వెళ్ళిపోతాడు. అక్కడే ఒళ్ళంతా కళ్ళున్న రాక్షసుడు ఉన్నాడు కదా, వాడిని చూడగానే టక్కని దాక్కునేసరికి వాడు కూడా ఎవరో వచ్చేసినారు అని చెప్పి ఆ పక్క ఈ పక్కన చూస్తాడు. బట్ ఎవరు కనిపించకపోయేసరికి సెర్లే అని చెప్పి వెళ్తాంటాడు. ఇదే కరెక్ట్ టైం అని చెప్పి ఒక కత్తి ఎత్తుకొని కరెక్ట్ గా మధ్యలోకి పోయేసరికి అంతే వాడు అక్కడే చనిపోతాడు. అక్కడే ఆ ఫ్యూయల్ మొత్తం ఉంది కదా, సో ఒక చిన్న బౌల్లా దాని దగ్గరికి తీసుకెళ్లేసరికి అంత ఫ్యూయల్ మొత్తం జస్ట్ ఆ చిన్న కప్పులోనే సరిపోతుంది. ఏదో డోరేమోన్ పాకెట్ లా ఉంది. సరే ఇంక వెళ్ళిపోదామని చూస్తుంటే అట్లే బయట చూసుకున్నట్లయితే స్వర్గం నుంచి ఒక ఆర్మీ ఫోర్సే దిగేసి ఉంటుంది. వాళ్ళని చూడగానే వీళ్ళు దొరికింది చాలు అని చెప్పి దాన్ని ఎత్తుకుని పరిగెత్తంటే వాళ్ళు దొరికిన వాళ్ళని దొరికినట్టు పడేస్తున్నారు. ఇలాంటి టైంలో బయటికి వెళ్తే ఈజీగా ఇరుక్కుపోతాం అనుకున్నవాడు అక్కడ కొన్ని బానిసల్లా ఉన్నాయి కదా, వాటన్నిటిని ఒక్కసారిగా రిలీజ్ చేసేసరికి అవన్నీ వాళ్ళ మీద పడిపోయి ఒక డిస్ట్రాక్షన్ లా క్రియేట్ చేస్తుందో లేదో ఆ గ్యాప్ లో తప్పించుకునేస్తాడు. వచ్చిన వాళ్ళందరికైనా ఫాస్ట్ గా ఒక స్పేస్‌షిప్ దగ్గరికి వెళ్ళిపోతాడు. వాడు పరిగెత్తా వస్తుంటే వాడి కోసం వెయిట్ చేస్తాడేమో అనుకుంటే దగ్గర వచ్చినాక ఫాస్ట్ గా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక్కడే ఉంటే ఇరుక్కుపోతామని అర్థం చేసుకున్నవాడు వాడి చిట్టి చిట్టి రెక్కల్ని యూజ్ చేసి ఎగురుకుంటా వెళ్ళిపోదామని ట్రై చేస్తుంటే వాళ్ళు 2 బాణాలు వేసేసరికి అంత హైట్ నుంచి కింద పడిపోతాడు. ఇంకా అక్కడ సీన్ కట్ చేసి మళ్ళీ మన హీరోనే చూసుకుంటే ఆ జెంజాంగ్ అనేవాడు అదేదో ఒక ఫెయిరీ ఐలాండ్ లో దాక్కున్నాడు అని చెప్పి ఆ లేడీ చెప్పింటుంది కదా, బట్ ఇక్కడ నుంచి ఐలాండ్ చాలా దూరం అనమాట. అందుకే ఒక మ్యాజికల్ టెలిపోర్ట్ అని యూజ్ చేసి ఇక్కడి నుంచి అక్కడికి టెలిపోర్ట్ అయిపోతారు. ఇంకా వాడిని పట్టుకునేందుకు అని చెప్పి మన హీరో సోలోగానే వచ్చింటాడు అనమాట. ఇక్కడ మోస్ట్లీ పేకాట బెట్టింగ్ అది ఇది అని చెప్పి మోస్ట్లీ గ్యాంబ్లింగే జరుగుతూ ఉంటుంది కాబట్టి వాళ్ళ పనిలో వాళ్ళు బిజీ ఉంటే మన హీరో ప్రశాంతంగా కూర్చోంటాడు. అప్పుడే ఆ ప్లేస్ కి కుందేలు జోలుడు ఒకడు వచ్చేసరికి వాడిని పట్టుకొని చూడు నీకు చెవులు పెద్దది, సో ఎవరేం మాట్లాడుకున్నా నీకు క్లియర్ గా వినిపిస్తుంది చెప్పి నాకు తెలుసు, సో ఈ ప్లేస్ లో జెన్జాంగ్ ఎక్కడున్నాడో తెలుసా అంటే నాకు తెలీదు అంటాడు. ఆ తర్వాత కొంచెం భయపెట్టించిన తర్వాత ఆ పక్కనున్నాడు అని చెప్పి చేయి చూపించేసి పరిగెత్తేస్తాడు. సరే మనోడు వెళ్దాం అనుకుంటా అంటే అప్పుడే 2 గొరిల్లాలు అలానే ఒక పిల్ల కోతొచ్చి మనం ఆపేస్తుంది. యాక్చువల్లీ వీళ్ళంతా ముందు క్రిమినల్స్ అనమాట. మనోడు పవర్లో ఉన్నప్పుడు మనోడే ఎన్నోసార్లు వాళ్ళని పట్టుకొని బొక్కలోకి వేసింటాడు. బట్ ఇప్పుడు వాళ్ళు కొంచెం ఫ్రీ అయిపోయినారు. సో మనోని ఎగతాళి చేద్దామని చెప్పి ఏంపా హీరో ముందు నువ్వు దేవుళ్ళ ఉండేవాడివి, మేమంతా మీ కింద బానిసలా ఉండేవాళ్ళం, కానీ ఇప్పుడు కాలం కాటేసిందా నువ్వు మా స్టేజ్కే వచ్చేసినావా, ఎంతైనా నీకు ఆ 3వ కన్ను పోయినప్పటి నుంచి నీ పవర్సే పోయిందిలే అని చెప్పి ఇప్పుడే మనోడికి ఆ పవర్స్ ఎలా పోయిందనే విషయాన్ని చెప్తారు. ఎగ్జాక్ట్ గా ఒక 12 years బ్యాక్ మనోడే ఈ ప్రపంచం మొత్తం ఒక పవర్ఫుల్ గాడ్ లా ఉండేవాడు.
ఉంటుందన్నమాట. బట్ తన సొంత చెల్లి ఒక సాధారణమైన మానవుణ్ణి ప్రేమించుంటుంది. అది వాళ్ళ రూల్స్ ప్రకారం తప్పనమాట. మనోడు ఎంతగానో నచ్చ చెప్పేందుకు ట్రై చేసింటాడు. బట్ అది కుదరకపోయేసరికి లాస్ట్ కి తన్ని ఒక కొండ కింద బంధించేసి ఉంటాడు. బట్ అలా బంధించేదానికి ముందు వాళ్ళిద్దరికి మధ్య ఒక భయంకరమైన గొడవ జరిగి ఉంటుందన్నమాట. ఐ మీన్ ఒక యుద్ధం టైప్. ఆ యుద్ధంలోనే తను ఏదో ఒక భయంకరమైన పవర్స్ ని యూజ్ చేయడం వల్ల మనోడు వాడి పవర్స్ ని కోల్పోవడమే కాకుండా వాడి మూడో కంటిని కూడా కోల్పోయింటాడు. అండ్ అప్పటి నుంచి తను కూడా మాయమైపోయింటుంది అనమాట. అలా వాడి ఫ్లాష్ బ్యాక్ మొత్తం చెప్పిన తర్వాత ఎంతైనా మేము కూడా నీకు చాలానే బాకీ ఉన్నామబ్బా, తిరిగి తీర్చేస్తామని చెప్పి మనోని కొట్టేందుకు వస్తా అంటే టక్కుని ఏదో ఒక మ్యాజికల్ పవర్ వచ్చేసరికి ఎగిరి పడతారు. ఇంకా పిల్ల కోతి కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అసలు ఎవరు వాళ్ళ పవర్ ని యూజ్ చేసింది చూస్తే వీళ్ళే అనమాట. యాక్చువల్లీ వీళ్ళు కూడా దేవుళ్ళే. ముందు వీళ్ళంతా మన హీరోని చూస్తేనే తిరిగి చూడకుండా పారిపోయే వాళ్ళు. బట్ ఇప్పుడు మనోడికి ఆ మూడో కన్ను అండ్ పవర్స్ లేదు కాబట్టి కొంచెం చులకనగానే చూసారు. అందులోనూ వీళ్ళు వచ్చింది కాపాడడానికి కాదనమాట. మనోడు జెన్జాంగ్ అని చెప్పి ఒకని వెతుకుతున్నాడు కదా, సేమ్ వాడిని వీళ్ళు కూడా వెతుకుతున్నారంట. సో మా దారికి అడ్డు రావద్దు అని చెప్పి కొంచెం ఇండైరెక్ట్ గానే వార్నింగ్ ఇచ్చేసి వెళ్తారు. అయినా కూడా మనోడు పెద్దగా దేన్ని పట్టించుకోడు అనమాట. సరే సరే పోన్రా రే అని చెప్పి మనోడే చిరాగ్గా వెళ్తా అంటే అప్పుడే వాడెవడో మన హీరోని దొబ్బుకొని వెళ్తాంటాడు. వాడిని బాగా చూస్తేనే మనకే అర్థమవుతుంది. లాస్ట్ సీన్ లో ఫ్యూల్ స్టేషన్ కి వెళ్ళి అక్కడున్న వాళ్ళందరినీ కొట్టిపడేసి అక్కడున్న ఫ్యూల్ మొత్తాన్ని ఎత్తుకుని వెళ్ళిపోయేదే కాక వాడికి తోడుగా వచ్చిన తోడేలు మనుషుల్ని కూడా వెన్ను పొట్టు చేసి వెళ్ళిపోయింటాడు కదా, వాడే వీడు. ఇప్పుడు వాడిని ఫాలో చేసుకుని వచ్చేది కూడా ఆ తోడేలు మనుషులే అనమాట. ఇంకా వాళ్ళందరూ మనోని చుట్టుముట్టేసి నీకు ఈ రోజు ఉందిరా అని చెప్తా అంటే అప్పుడే మన హీరో ఆ దారినే వెళ్తాంటాడు. వాళ్ళేదో గొడవ పడతాడని చెప్పి మనోడంతా తిరిగి వెళ్ళే రకం కాదనమాట. సో ఆ దారినే వెళ్తా అంటే ఓహో మీరు మనుషుల్ని తెచ్చుకున్నారు కదా, అలా అయితే నేను కూడా నా మనిషిని తెచ్చుకున్నానని చెప్పి వాళ్ళు దేనికోసమైతే వచ్చినారు దాన్ని మన హీరోకి ఇచ్చేసరికి ఇంకా వీడు కూడా వాడి గ్రూప్ ఏమో అనుకుని వాళ్ళు మన హీరో మీదకి వస్తా అంటే మనోడు ఫస్ట్ ఏదో నార్మల్ గా ఫైట్ చేస్తుంటాడు. సారీ ఫైట్ కూడా కాదు, జస్ట్ వాళ్ళ నుంచి తప్పించుకుంటాంటాడు. ఆ తర్వాత మరీ వీళ్ళ నస ఎక్కువైపోయేసరికి సెల్ అని చెప్పి మనోడు కూడా మెల్లమెల్లగానే ఫైట్ చేసి అంటాడు. దాంట్లో ఆ తోడేలు మనుషున్నాడు కదా, వాడు కత్తెత్తుకుని పరిగెత్తా వస్తా అంటే ఓకే ఇది అయ్యే పనుల లేదు అని చెప్పి వాడి పవర్ ని యూజ్ చేసి జస్ట్ ఒక తన్నుతాడంతే, అక్కడికే పడిపోతాడు. బట్ ఈ పిల్లోడేమో వాళ్ళందరినీ కొట్టి పడగొట్టేసేదే కాక కత్తెత్తుకుని వాళ్ళందరినీ చంపేస్తాంటాడు. లాస్ట్ కి తోడేలు మనిషిని కూడా చంపేసరికి ఒరే 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 ఎందుకురా చంపేస్తానంటే బస్సు వాళ్ళ చేతికి దొరికితే మరణానికి మించిన శిక్షిస్తారు, దాంతో కంపేర్ చేసి ఇది బెటరేలే అంటాడు. మరీ నీ వయసుకి ఇంత వైలెన్స్ అవసరం లేదురా అంటే ఇప్పుడు నేను ఇచ్చిన వస్తువు నాకు ఇవ్వకపోతే అంతే వైలెన్స్ నీ పైన చూపించాల్సి వస్తుంది అని చెప్పేసరికి ఓహో అంత పెద్దోడివా అంటే ఇప్పుడు మర్యాదగా ఇస్తారా ఇవ్వరా అనేసరికి మనోడు ఇచ్చేందుకే చూస్తాడు. కరెక్ట్ గా అదే టైంకి వెనకాల అన్నదమ్ములు ఇద్దరు వచ్చేసరికి వాళ్ళని చూడగానే వీడు దాన్ని తీసుకుని అక్కడి నుంచి పరిగెత్తేస్తాడు. వాళ్ళు వచ్చి మన హీరోకి చెప్తేనే మనకే అర్థమవుతుంది మన హీరో జెన్జాంగ్ అని చెప్పి ఎవరినైతే వెతుకుతున్నారో అది వాడే అంట. అదే కాకుండా వాడిని వెతకమని చెప్పి ఆ లేడీ ఎందుకు చెప్పింది, అదిదో ఒక మ్యాజికల్ ల్యాంప్ ని ఎత్తుకెళ్ళిపోయినాడనే కదా. ఇంతసేపు వాడు మన హీరోకి ఏదో ఇచ్చినాడు కదా అదే ఆ మ్యాజికల్ ల్యాంప్ అనమాట. దాన్ని యూజ్ చేసి ఆ ఫ్యూయల్ స్టేషన్ లో ఉన్న ఫ్యూయల్ మొత్తాన్ని వాడు లాగేసుకుని ఉంటాడు. సరేలే ఏదో చిన్న బిల్లోడే కదా మరి వాడికి ఎందుకు అంత బిల్డప్ ఇస్తున్నారు, ఈజీగా వాడిని పట్టుకునేయచ్చులే అని చెప్తా అంటే నిజంగా వాడెవడో నీకు తెలియదా, నువ్వు ఏ స్కూల్ నుంచి అయితే చదివి బయటికి వచ్చినావో సేమ్ వాడు కూడా అదే స్కూల్ నుంచే చదివి బయటికి వచ్చినాడు. ఆల్సో మీ గురువు కిందే వాడు కూడా చదువుకొని బయటికి వచ్చినాడు కాబట్టి వాడి గురించి మాకన్నా మీ గురువుకే బాగా తెలుసు. సో వాడినే వెళ్ళి అడుగుని చెప్పేసరికి మ్యాటర్ ఏదో కొంచెం సీరియస్ గా ఉంది అని చెప్పి మనోడు కూడా గురువు ఉన్న ప్లేస్ కి వస్తాడు. మన హీరోని చూడగానే ఏం యాంగ్ జీ అని ఇప్పటికైనా మూడో కన్ను ఓపెన్ అయిందా అంటే లేదు గురువు గారు మరీ ఫోర్స్ చేసి ఓపెన్ చేసి ఇంకేమైనా అయ్యేందుకు ఛాన్స్ ఉంది, అందుకే కరెక్ట్ టైం కోసం వెయిట్ చేశానా అంటాడు. సరే విషయం ఏంటిని అడిగితే ఏం లేదు నిన్న జెన్జాంగ్ అని చెప్పి ఓ పిల్లోని మీట్ అయినాను, వాడిని చూసి ఆ అన్నదమ్ములు ఇద్దరున్నారు కదా వాళ్ళేమో ఆ జెన్జాంగ్ అనేవాడు మన ఆశ్రమంలోనే పెరిగి వెళ్ళినాడు అన్నారు. వాళ్ళు చెప్పింది నిజమేనా అంటే అవును అంటాడు. అదే కాకుండా ఆ పిల్లోడు మరెవరో కాదు నీ సొంత చెల్లి కొడుకే, ఆల్సో వాడిని స్వయాన నువ్వే ఈ ప్లేస్ కి తీసుకొచ్చినావు అని చెప్పేసరికి ఇదంతా ఎప్పుడు జరిగిందిరా అని చెప్పి మనోడే షాక్. అంటే మన హీరో తన చెల్లిని బంధించిన తర్వాత తనకు ఒక బేబీ పుట్టింటుందన్నమాట. బట్ ఆ బేబీకి పేరు కూడా పెట్టకుండా మనోడు వాడిని అట్లే తీసుకొచ్చి గురువు గారికి చేస్తుంటారు. ఆల్సో ఆ రోజే కదా మనోడు వాడి పవర్స్ అన్నిటిని కోల్పోయినాడు. సో మేబీ మెమరీస్ ని కూడా లైట్ గా కోల్పోయినాడేమో. అలా వాడు వదిలేసి వెళ్ళిన తర్వాత గురువు గారే వాడికి పేరు పెట్టింటారు. అండ్ వాడు మన హీరోకి అల్లుడు కాబట్టి వాడికి కూడా ఒక మంచి టీచింగ్ ని ఒక మంచి ట్రైనింగ్ ని ఇవ్వాలి అని చెప్పి గురువు గారి కింద ఒక అసిస్టెంట్ ఉంటాడనమాట. ఆయన చాలా పవర్ఫుల్, ఆయన కిందే ఆ బుడ్డోడికి కూడా ట్రైనింగ్ ఇచ్చింటారు. జెన్జాంగ్ చిన్నప్పటి నుంచి అతి చేసేవాడు అండ్ కోపిష్టే అనమాట. బట్ ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాడు షెన్ అనేవాడు ఇద్దరు కలిసి వాళ్ళ మాస్టర్ నే చాలా దారుణంగా చంపేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింటారు. కావాలంటే నా శిష్యుడి శరీరం ఇక్కడే భద్రపరిచాం వెళ్ళి చూడు అని చెప్పేసరికి మన హీరో కూడా వెళ్ళి చూస్తే ఎస్ కొంచెం చాలా దారుణంగానే చంపేసి ఉంటారనమాట. అప్పుడే పక్కనున్న వాడు ఏం చెప్తాడంటే ఆ జెన్జాంగ్ గాడు వాళ్ళ టీచర్ నే చంపేసి ఇక్కడ నుంచి పారిపోవడమే కాకుండా ఇక్కడ ఉన్న
ఉన్నటువంటి ఒక మ్యాజికల్ ల్యాంప్ ని కూడా తీసుకెళ్లిపోయినాడు అంటాడు. యాక్చువల్లీ ఏదో ఒక లేడీ మన హీరో దగ్గరికి వచ్చి వాళ్ళ అక్క దగ్గర ఉన్నటువంటి ఒక మ్యాజికల్ ల్యాంప్ ని జెన్సాంగ్ అనే పిల్లోడు తీసుకెళ్లిపోయినాడు కదా చెప్పింటుంది. బట్ వీళ్ళు చెప్పేదాని ప్రకారం చూసుకున్నట్లయితే ఆ మ్యాజికల్ ల్యాంప్ అనేది ఇక్కడుండే దొంగలించబడిందంట. సో ఏది నిజం ఏది అబద్ధం అని అర్థం కాక మనోడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా అక్కడ సీన్ కట్ చేసి ఆ జెన్సాంగ్ ని చూసుకున్నట్లయితే మాస్టర్ మీరు చెప్పినట్లుగానే అన్ని చేయనాను, బట్ మధ్యలో యాంగ్ జియాన్ అని చెప్పి ఒకడు వస్తున్నాడు. వాడు సేమ్ నేను చదివిన స్కూల్లోనే చదివినాడంట. వాడి గురించి మీకు ఏమైనా ఐడియా ఉందా అంటే, ఒరేయ్ వాడే 12 ఏళ్ల క్రితం ఈ ప్రపంచాన్ని మొత్తం ఏలిన ఒక దేవుడు రా, అండ్ వాడే మీ అన్నకు సొంత అన్న, అంటే నీకు మామయ్య. ఆల్సో మీ అమ్మను బంధించింది కూడా వాడే. సో వాళ్ళ గురించి వీళ్ళ గురించి అని చెప్పి ఎవరి గురించి పట్టించుకోవద్దు. నేను అక్కడ ఉన్నప్పుడు కుక్క కన్నా దారుణంగా చూసేవాళ్ళు, కుక్క కన్నా దారుణంగా ట్రీట్ చేసేవాళ్ళు. అందుకే మనమిద్దరం అక్కడి నుంచి తప్పించుకొచ్చేసినామంటాడు. అంటే ఎవరో షెన్తో కలిసి జెన్సాంగ్ అనేవాడు వాళ్ళ టీచర్నే చంపేసి అక్కడి నుంచి పారిపోయినాడు అని విన్నాం కదా. ఆ షెన్ మరెవరో కాదనమాట, వీడే. ఇంకా మనం తిరిగి పగ తీర్చుకోవాల్సిన సమయం వచ్చింది అని చెప్పి వాడి పవర్ ని యూజ్ చేస్తాడు చూడండి. చూసేందుకే కొంచెం అద్భుతంగా ఉంటుంది. మళ్ళీ మనోడిని చూసుకుంటే ఎవరు నిజం చెప్తున్నారు అని చెప్పి కనీసం మనోడికైనా ఒక క్లారిటీ రావాలి కదా. సో ఏ లేడీ అయితే మనోడిని వచ్చి అప్రోచ్ అయింటుందో తను వెళ్ళేటప్పుడు తన అడ్రస్ కూడా చెప్పేసే వెళ్ళింటుంది అనమాట. సో మనోడు కూడా తను చెప్పిన అడ్రస్కి వెళ్ళి చూస్తే తను అక్కడ ఉన్న వాళ్ళందరి మధ్యలో ఒక మంచి డాన్స్ లా వేస్తూ ఉంటుంది. సో మనోడు ఆ షో అయ్యేంత వరకు ఏం డిస్టర్బ్ చేయక అంతా అయిన తర్వాతే వెళ్ళి మాట్లాడతాడు. నువ్వేమో ఆ మ్యాజికల్ ల్యాంప్ అనేది మీ అక్కది, దాని జెన్సాంగ్ అనే వాడు కొట్టేసినాడు అన్నావు, కానీ మా గురువు గారేమో అది మాకు సంబంధించిన నిధి, దాన్నే ఆ జెన్సాంగ్ కొట్టేసినాడు అంటున్నారు. అలాంటప్పుడు నువ్వెందుకు అబద్ధం చెప్పినావు అంటే తను దగ్గరకు వచ్చి ఏమో చెప్తుందేమో అనుకుంటే లైట్ గా సెడ్యూస్ చేసేందుకు ట్రై చేస్తుంది. బట్ మనోడు అంత ఈజీగా పడడనమాట. సో టక్కన ఒక అద్దం ఇది చూపించేసరికి మనోడే ఒక ఇల్యూషన్ లోపలికి వెళ్ళిపోతాడు. ఆ ఇల్యూషన్ లో వాళ్ళ అమ్మ ఒక ఆత్మలా ఉన్నట్టు కనిపిస్తుంది. ఇంకా మనోడు అమ్మ అమ్మ అంటే తను అట్లే అక్కడి నుంచి వెళ్ళిపోతున్నట్టు చూపిస్తారు. ఇంకా టక్కన లేచి చూస్తేనే మనోడికి అర్థమవుతుంది ఇదంతా తన ఇల్యూషన్ అని. ఆల్సో ఈ గ్యాప్ లో తను తప్పించుకుని వెళ్ళిపోయింది. బట్ వెళ్ళేదానికి ముందు జెన్సాంగ్ ఎగ్జాక్ట్ గా ఎక్కడున్నాడనే లొకేషన్ ఒక హింట్ గా ఇచ్చేసే వెళ్ళింటుంది. అంటే ఈ పక్క జెన్సాంగ్ ని చూసుకుంటే వాడు కొన్ని పోస్టర్స్ అతికిచ్చినాడు కదా. దానికి అర్థం ఏంటంటే వాడు ఒక్కొక్క ప్లేస్ కి వెళ్ళి అక్కడ ఏదో ఉన్న విలువైన వస్తువుని తీసుకొచ్చినాడు అని అర్థం. అలా ఇప్పుడు ఒక లైట్ హౌస్ ఫోటో పెట్టుకొని ఉండేసరికి ముందరే ఒక లైట్ హౌస్ ఉంటుందన్నమాట. అంటే నెక్స్ట్ డెస్టినేషన్ ఆ లైట్ హౌస్ కే. అప్పుడే ఎవరు ఉన్నట్టు కనిపించేసరికి టక్కనేదో ఎత్తి విసిరేసరికి చూస్తే అది మన హీరోనే. ఎంతైనా చిన్న వయసులోనే వాడికి పేరు కూడా పెట్టకుండా వాడిని ఆ ఆశ్రమంలో వదిలేసినందుకు మనోడు కూడా కొద్దిగా రిగ్రెట్ అయ్యి ఏమనుకోతున్నానా అప్పుడు ఉన్న పరిస్థితి అలాంటిది అని చెప్పి అక్కడున్న పోస్టర్స్ ని చూస్తే ఓహో ఆ లోటస్ ల్యాంప్ ని వెతుకుతానవా అంటాడు. యాక్చువల్లీ ఆ లోటస్ ల్యాంప్ కే ఒక బ్యాక్ స్టోరీ ఉందన్నమాట. టైం వచ్చినప్పుడు మీకే తెలుస్తుంది. నేను ఏది వెతికితే మీకెందుకు అని చెప్పి కత్తితో అటాక్ చేద్దామని ట్రై చేస్తాంటే సింపుల్ గా మనోడు వాడిని పట్టేస్తాడు. నీకు ఆలోచన తక్కువ ఆవేశం ఎక్కువ అని చెప్తాంటే అప్పుడే ఆ ప్లేస్ కి ఆ 5 అన్నదమ్ములు వస్తారు. వాళ్ళు కనుక జెన్సాంగ్ ని పట్టుకున్నారు అనుకోండి ఏదో ఒక బొక్కలోన తోయేస్తారు, లేకుంటే ఏదైనా ఒక భయంకరమైన పనిష్మెంట్ అయినా ఇస్తారు. అదేదో మనం మాటలతోనే వీని మార్చచ్చు అని చెప్పి కావాలనే వాడిని వదిలేసరికి వాడు కూడా టక్కన అక్కడి నుంచి పారిపోతాడు. బట్ కావాలనే వదిలేసినాడు అని చెప్పి అన్నదమ్ముల్లో కూడా ఒక గిటార్ ని వాయించేసరికి దాని నుంచి కొన్ని పవర్స్ వస్తాంటే మనోడు కూడా వాడి దగ్గర ఉన్న ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ని యూజ్ చేసి అడ్డుకుంటాంటాడు. ఆ తర్వాత వాడి అన్న చేతిలో అదేదో పెట్టుకుంటాడు అబ్బా, దాన్ని గాల్లో వదిలేసరికి అది ఒక పవర్ ని క్రియేట్ చేసి అదేదో కొన్ని వదిలేసరికి దాన్ని యూజ్ చేసి తమ్మిగాడి ఎత్తి వదులుతాడు చూడండి. ఈసారి మనోడికి కొంచెం కష్టం అయిపోతుంది. అడ్డుకోవడం కాదు తప్పించుకునే పరిస్థితి వచ్చేస్తుంది కాబట్టి ఆ పక్క ఈ పక్క అని చెప్పి పరిగెత్తంటే అప్పుడే ఎక్కడి నుంచో ఒక జైజాంటిక్ క్రియేచర్ వచ్చి మనోని ఒంటి చేతో పట్టేస్తుంది. వెంటనే వాళ్ళు మనోని లాక్ చేసిన తర్వాత టక్కని చిన్న సైజ్ లోకి మారి ఇంకో అన్న దగ్గరికి వెళ్ళిపోతుంది. ఎస్ వీళ్ళు మొత్తం 3 అన్నదమ్ములు అనమాట. ఇంకే ముందే మనోన్నే పట్టుకెళ్లి జైల్లోకి తోయేస్తారు. పక్కన చూసుకుంటే స్టార్టింగ్ సీన్ లో ఓ పిల్లోని చూసినాం కదా వాడుంటాడు. ఏం గురు నువ్వు కూడా వచ్చేసినావు అంటే రే ఎవర్రా నువ్వు అంటే అదే గురు స్టార్టింగ్ సీన్ లో ఊరంతా తిప్పించి 3 చెరువులు నీళ్ళు తాపించి అట్లా గాల్లోకి ఎగిరిపోతుంది చూడు నేనే అంటే రే ఎవర్రా నువ్వు అంటే అదే 20,000 ఓ పిల్లోని అమ్మేస్తూ చూడు అంటే ఓ 20,000 పిల్లోడివో వాడివా నువ్వు, ఓకే ఓకే రా ఇప్పుడు గుర్తొచ్చింది అంటాడు. అప్పుడే వాడెవడో వచ్చేసి జైల్లో ఎలా ఉండాలో తెలియదా అట్లుండాలా ఇట్లుండాలని చెప్పి ఏదో చెప్పేసి వెళ్దా అంటే వీడు కూడా గురు ఇక్కడ కొన్ని రూల్స్ మారినాయి గురు నువ్వు కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలంటే లిటరలీ మన హీరో పట్టనట్టే ఉంటాడు. మీరేం చెప్పేది నేనేం వినేది అని చెప్పి మనోడు పనుకుంటే అట్లే బయట చూసుకుంటే మనోడి టీం ఆ పడవలు దూసుకుండా ధ్వంసం చేసుకుంటా వచ్చేసరికి వెంటనే వీళ్ళందరూ అలర్ట్ వచ్చేస్తుంది. ఇంకా మనోడు కూడా నిదానంగా లేచి చేతులు ఆ గేటుకి అవతల పెట్టి రే కాపలాదారి ఇక్కడికి రారా అని చెప్పి పిలుస్తాడు. వాడు రాగానే వాడికే ఒక్కడిచ్చేసి ఆ కీస్ తీసుకుని వాడి డోర్ ని ఓపెన్ చేయదే గాక పక్కన డోర్ కూడా ఓపెన్ చేస్తాడు. ఐ మీన్ ఆ బుడ్డోడిది. బట్ బయటకు వచ్చి చూస్తేనే మనకే తెలుస్తుంది వాళ్ళిద్దరి డోర్స్ మాత్రమే కాదు అక్కడున్న వాళ్ళందరి డోర్స్ ఓపెన్ అయిపోయింది కాబట్టి అక్కడున్న క్రిమినల్స్ అందరూ ఒక్కసారిగా బయటకు వచ్చేసినారు.
సో సైనికులందరూ వాళ్ళని అడ్డుకుంటా అంటే ఆ గ్యాప్ లో మనోళ్ళేమో ఆ గోడనే బద్దల కొట్టుకొని వచ్చేసి ఉంటారనమాట. ఇంకా మనోడు కూడా ఆ బోట్ దగ్గరికి వెళ్ళిపోదాం అనుకుంటాడు, బట్ వెళ్ళాలంటే చుట్టేసుకుని వెళ్ళాలా. అదే కాకుండా మధ్యలో ఆ డ్రాగన్స్ వేరే అటాక్ చేస్తుంది కాబట్టి చేతిలో ఉన్న మౌతార్ గాని వాటి మీదకే విసిరేసరికి ఏదో మన మీదకి వస్తుందని చెప్పి అవి ఆశ్చర్యంతో చూసంటే ఆ గ్యాప్ లో మనోడు గాల్లోని తేలుకుంటా వెళ్ళి లాస్ట్ మినిట్ లో ఆ మౌతార్ గాని కూడా తీసుకునేసి బోట్ ఎక్కేస్తాడు. ఇంకా బుడ్డోని కూడా లాక్కునేసి వచ్చిన దారినే బయటికి వెళ్ళిపోదామని చూసంటే నేను ఇప్పుడు అబ్జర్వ్ చేసి ఆ డ్రాగన్స్ కి 4 తలలు కాదనమాట 5 తలలు. ఇంకా 5 కలిసి ఒక్కసారిగా వాటి కాస్మిక్ పవర్ ని యూజ్ చేసేసరికి అంతే మనోడి కథ అయిపోయిందేమో అనుకుంటే సింపుల్ గా డాగిని పంపించేసరికి ఓడి అమ్మ అంత పవర్ ని ఒక్కసారిగా లాగేస్తుందా. లిటరలీ నేనే షాక్, ఏదో పిచ్చి కుక్కనే పెంచుకుంటున్నారేమో అనుకుంటే దానికి కూడా పవర్ ఉంది. ఇంకా అక్కడ సీన్ కట్ చేసి ఆ జెన్జాంగ్ ని అలానే ఆ శనిగాని చూసుకుంటే సరే అని చెప్పి ఆ లైట్ హౌస్ లోపలికి వచ్చేసి ఆ లోటస్ ల్యాంప్ ని ఎత్తుకుందాం అనుకుంటే ఇక్కడ ఇంకొక అన్న ఉంటాడు. ఓకే ప్రస్తుతానికి వాళ్ళు ఎంతమంది చెప్పి మనకు ఐడియా లేదు కాబట్టి వీడొక అన్న అనుకుందాం. వాట్ బ్రో లాంగ్ టైం నో సీ అంటే ఆయన మాటలు కలిపేలా లేదు. ఓకే వీడిని అడ్డు తొలగిస్తే తప్ప మనం ఆ లోటస్ ల్యాంప్ ఎత్తుకోలేము అని చెప్పి వీడు ఫాస్ట్ గా వెళ్ళి వాడిని కొడదామని చూస్తే ఓర్ని వాడిని ఈజీగా కొట్టి పడేస్తాడు. ఆ తర్వాత పులి దగ్గర నుంచి కొద్దిగా పవర్ ని తీసుకుని ఈసారి వాళ్ళిద్దరు వెళ్ళి వాడితో ఫైట్ చేసంటే ఇదే కరెక్ట్ టైం అని చెప్పి మన జెన్జాంగ్ టక్కని లోపలికి వెళ్ళి ఆ లోటస్ నెత్తుకునేద్దాం అనుకుంటే ఒక పెద్ద కత్తి వచ్చి మొత్తం నాశనం చేస్తుందా. ఏంద్రా అని చూస్తే ఆయన ఒక 100 అడుగుల ఆత్మశక్తిని బయటికి రప్పించి కత్తితో ఒక స్ట్రోక్ ఇస్తాడు చూడండి, ఆ వేవ్స్ బయట దాకా వెళ్తుంది. ఓకే నీకైనా ఉండేది నాకు ఉంది చూడరా అని చెప్పి వాడి ఆత్మశక్తిని బయటికి రప్పించేదే కాక ఆ పులి ఆత్మశక్తిని కూడా బయటికి రప్పించి వాళ్ళిద్దరు కలిసి వాయితో ఫైట్ చేశారు చూడండి. ఇది అసలైన యుద్ధం అంటే. సూపర్ ఉంటుంది అసలు. ఈవెందో ఆ షెన్ గాడు తాగుపోతేనప్పటికీ అబద్ధం చెప్పకూడదు, అంత బాగా ఫైట్ చేస్తుంటాడు. బట్ వాడిని ఎంతైనా కొంచెం గాడ్స్ కి ఈక్వల్ అనమాట. సో కొంచెం కష్టపడైనా సరే వాడిని కొట్టి పడేస్తాడు. అప్పుడే పచ్చ కలర్లో ఒక ఆత్మశక్తి బయటకు వస్తుంది. ఎవరిదిరా అని చూస్తే ఆ జెన్జాంగ్ ది. ఈ వయసులో మన హీరోకే అలాంటి పవర్ ఉందా లేదా అనే విషయం తెలియదు కానీ వాడికి ఆ వయసులోనే ఉండేసరికి వాయిన ఆశ్చర్యపోతాడు. బట్ సెకండ్ కూడా గ్యాప్ ఇవ్వకుండా టక్కుని పొడి చేస్తాడు. వెంటనే ఆ షెన్ గాడు వెనక నుంచి వచ్చి వెన్నుపోటు పొడి చేసరికి పాపం ఆయన అక్కడే చనిపోతాడు. ఇంకా మందని చెప్పి వాళ్ళు కూడా లోటస్ ల్యాంప్ ని ఎత్తేస్తారు. అప్పుడే ఒక్కసారిగా కొన్ని వందలాది ఖడ్గాలు వర్షంలా కురిసేసరికి వెంటనే వాళ్ళు కూడా అక్కడి నుంచి పారిపోతుంటారు. బట్ కరెక్ట్ టైం కి ఆ లోటస్ ల్యాంప్ ఉంది కదా అది జారిపోతుంది. దాన్ని పట్టుకునేందుకు ఆ జెన్జాంగ్ దూకేసరికి వాడి చేతికి కట్టుకున్న ఆ లోటస్ కి టచ్ అవుతుందో లేదో ఒక ఎక్స్ప్లోజన్ లా జరిగి ఆ ప్లేస్ పేలిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ అవన్నీ ఒక్కసారిగా వీళ్ళ మీదే కురిసేసరికి వెంటనే ఆ షెన్ గాడే వాడి మొత్తం పవర్ ని యూజ్ చేసి దాన్ని అడ్డుకునేందుకు ట్రై చేస్తుంటాడు. బట్ ఎంతవరకు ఆపగలడనేది వాడికే తెలియదు అనమాట. సో వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోని అరిచేసరికి వాడు కూడా దాన్ని తీసుకుని వెళ్ళిపోతాడో లేదో ఇంకా అట్లే తోటల్లా వాడి బాడీలోకి దిగుతుంది. వెంటనే ఆ ప్లేస్ కి ఆ 3 అన్నదమ్ములు వచ్చేదే కాక 4వ అన్న కూడా వస్తాడనమాట. బట్ వాడి ఫేస్ చూపించరు, జస్ట్ కాలు మాత్రమే చూపిస్తారు. అప్పటికే వాడు ఆ ఖడ్గాలన్నింటినీ ఒక పెద్ద ఖడ్గంలా చేసి ఆ షెన్ గాన్ని అక్కడే లేపేస్తాడు. ఆ తర్వాత ఆ ప్లేస్కి ఆ పులి వచ్చి వాడు ప్రాణాలతో లేదని అర్థం చేసుకుని దాని పవర్ ఇచ్చేనా వాడిని కాపాడదామని చెప్పి దాని మొత్తం పవర్ ని షేర్ చేసంటే దాన్ని కూడా ఎవరు అటాక్ చేసినట్టు చూపిస్తారు. కాసేపటికి మన హీరో కూడా ఆ ప్లేస్ కి వచ్చి చూస్తే ఆ ప్లేస్ మొత్తం ధ్వంసం అయిపోయింటుంది. అండ్ ఆ షెన్ ఆ పులి ఇద్దరు కొన ప్రాణంలో ఉంటారు. అవును షెన్జాంగ్ ఎక్కడ అడిగితే వాడు అప్పుడేనే పారిపోయినాడు అని చెప్పేసరికి సరే ఎక్కడ ఉంటాడో తెలుసా అంటే మా ఇద్దరికి మాత్రం తెలిసిన ఒక సీక్రెట్ ప్లేస్ ఉంది, అది మౌంట్ లీ. మేబీ అక్కడ వాడు ఉండేందుకు ఛాన్స్ ఉంది అని చెప్పి అట్లే వాళ్ళిద్దరూ అక్కడే చనిపోతారు. ఇంకా మనోడు వాడి కోసం వెళ్దామని చెప్పి డిసైడ్ అయిపోతాడు. బట్ ఈసారి వాడు వెళ్ళిన ప్లేస్ అనేది ఇంకా చాలా దూరం అనమాట. అదే కాకుండా మనోడి పైన 10-15 కేసులు ఉన్నాయి కాబట్టి రెగ్యులర్ గా యూజ్ చేసే టెలిపోర్టర్స్ ని యూజ్ చేయకుండా క్రిమినల్స్ కోసం అని చెప్పి ఒక టెలిపోర్టర్ ఉంటుంది, దాన్ని యూజ్ చేద్దామని చెప్పి ఆ బుడ్డోడు చెప్పేసరికి సరే అని చెప్పి వాడిని పిలిచుకెళ్ళింటే వాడే డీల్ సెట్ చేస్తాడు. బట్ మన హీరో ఒక్కడు మాత్రమే వెళ్ళగలడంట. స్టార్టింగ్ నుంచి మన హీరోనే కదా అన్ని ప్లేసులకి వెళ్తాడు, వాళ్ళు ఎప్పుడు వచ్చినారని చెప్పి మనం ఇప్పుడు కొత్తగా ఆశ్చర్యపడడానికి సరే అని చెప్పి మన హీరో ఒక్కడే దాన్ని యూజ్ చేసి ఆ ప్లేస్ కి వెళ్ళిపోతాడు. అట్లే ఈ పక్క జెన్జాంగ్ ని చూసుకుంటే వాడు కూడా ఎగ్జాక్ట్ గా ఇప్పుడే ఆ ప్లేస్ కి వచ్చింటాడు అనమాట. వచ్చి రాగానే అక్కడ ఎవరినో మీట్ అవుతాడు. ఎవరిని చూస్తే ఏ లేడీ అయితే మనోడి దగ్గరకు వచ్చి మా అక్క యొక్క మ్యాజికల్ ల్యాంప్ ని ఒకడు దొంగలించుకు వెళ్ళిపోయినాడు, వాడి పేరు జెన్జాంగ్ అని చెప్పి మనోడికి చెప్పింటుందో ఆమె దగ్గరికే వచ్చింటాడు. తను కూడా పెద్దగా షాక్ అవ్వకుండా వచ్చేసి జెన్జాంగ్ అంటుంది. చూడపోతే వీళ్ళిద్దరికి ముందుగానే పరిచయం ఉన్నట్టుంది. ఇంకా వాడు ఆల్రెడీ కొట్టేసిన మ్యాజికల్ ల్యాంప్ ని అలానే దాంట్లో ఉన్న ఫ్యూయల్ ని అంటే ఇప్పుడు రీసెంట్ గా కొట్టేసిన లోటస్ ల్యాంప్ ని వాటి రెండింటిని కలిపేసరికి ఫీనిక్స్ పక్షులతో ఒక ఇల్యూషన్ లా కనిపిస్తుంది. వీటన్నిటిని దాక్కొని చూడాల్సిన అవసరం లేదు యాంగ్ జియాన్, నువ్వు ముందరే వచ్చి చూడొచ్చు అని చెప్పి మన హీరోని పిలిచేసరికి ఓ తెలిసిపోయిందా అని చెప్పి మన హీరో కూడా కిందకు వచ్చేస్తాడు.
ఈ లోటస్ ల్యాంప్ యొక్క అసలు స్టోరీ నువ్వు చెప్తావా లేదంటే నేను చెప్పనా అని అడిగేసరికి నేనే చెప్తాను అంటాడు. యాక్చువల్లీ మనం ఇంతసేపు మూవీ చూసినాం కదా, ఇదంతా ఒక ఎత్తు అయితే మన హీరో ఒక స్టోరీ చెప్తాడు చూడండి, ఇప్పుడే మనకు యాక్చువల్ నిజమేంటి అని చెప్పి తెలుస్తుంది. లోటస్ పర్వతం అని చెప్పి ఒక పర్వతం ఉందంట. దాని అడుగున ఎంతో శక్తివంతమైన కొన్ని వందలాది ఫీనిక్స్ పక్షులు ఉన్నాయంట. వన్స్ అవి గనక అక్కడి నుంచి రిలీజ్ అయినాయి అంటే అవి ఈ భూమినే కాదు ఈ ప్రపంచం మొత్తాన్ని నాశనం చేసేస్తుంది. అందుకే వాటిని ఆ లోటస్ పర్వతం కింద బంధించిన ఒక దేవత దాని యొక్క తాళం చెవి లాంటి ఒక లోటస్ ల్యాంప్ ని మన హీరో వాళ్ళ చెల్లికి అంటే జెన్జాంగ్ వాళ్ళ అమ్మకి ఇచ్చింటుంది. బట్ ఒక స్టేజ్ కి వాటి పవర్స్ ఎక్కువ అయిపోవడంతో అవి ఎలా అయినా బయటికి రావాలని చెప్పి ప్రయత్నిస్తుంటే మన హీరో తన చెల్లి వాళ్ళిద్దరు కలిసే దాన్ని ఎలా అయినా ఆపుదామని చెప్పి ప్రయత్నిస్తుంటారు. బట్ మనోల్తో కంపేర్ చేసే వాటికి ఇంకా ఎక్కువ పవర్స్ అనమాట. సో ఆ ల్యాంపే ముక్కలు ముక్కలైపోతుంది. ఇంకా ఫీనిక్స్ పక్షులు బయటికి వచ్చేసి ప్రపంచం మొత్తాన్ని నాశనం చేయాల్సిన అర్థం చేసుకున్న మన హీరో చెల్లి ఎలా అయినా వాటిని ఆపాలని చెప్పి తన లైఫ్ నే సాక్రిఫైస్ చేసేందుకు రెడీ అయిపోతుంది. ఎలా అయినా నా కొడుకును మాత్రం జాగ్రత్తగా చూసుకొని చెప్పి తను అట్లే అక్కడి నుంచి దూకేస్తుంది. బట్ ఇప్పటికీ తను ఆ ఫీనిక్స్ పక్షులు బయటికి రాకుండా ఆపుతుందే తప్ప పర్మనెంట్ గా ఆ డోర్ అనేది ఇంకా సీల్ అవ్వలేదన్నమాట. సో మన హీరో వాడి మూడో కంటిని కూడా ఓపెన్ చేసి వాడి మొత్తం పవర్స్ ని యూజ్ చేసి ఒక్కసారిగా ఆ డోర్ ని సీల్ చేస్తాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ ఫీనిక్స్ పక్షులు బయట వచ్చేందుకే ట్రై చేయలేదన్నమాట. బట్ ఆ రోజే వాడి చెల్లిని కోల్పోయింటాడు అండ్ వాడి మూడో కంటిని అండ్ వాడి పవర్స్ మొత్తాన్ని కోల్పోయింటాడు. లోక శాంతి కోసమే తన చెల్లి తన లైఫ్ ని వాలంటీర్ గా సాక్రిఫైస్ చేసింది తప్ప ఏదో మానవుణ్ణి పెళ్లి చేసుకుందన్న ఒక్క కారణంతో మన హీరో ఏం తన్ని కొండకి దేసి బంధించలేదు. ఇదంతా జనాలు స్ప్రెడ్ చేసిన రూమర్స్ అంతే. ఇన్ఫాక్ట్ మన హీరో వాళ్ళ అమ్మ కూడా ఒక సాధారణమైన మనిషిని పెళ్లి చేసుకుని మన హీరోకి తన చెల్లికి జన్మనిచ్చింటుంది. ఇదంతా ఓకే. బట్ తన చెల్లి చివరి కోరికైనా తన కొడుకుని ఎందుకు మన హీరో ప్రాపర్ గా టేక్ కేర్ చేయలేదు అంటే దానికి కూడా ఒక రీజన్ ఉంది. యాక్చువల్లీ మన హీరో పెరిగింది కూడా ఆ ఆశ్రమంలోనే అనమాట. అంత డిసిప్లిన్ అనేది ఇంకెక్కడ వాడికి నేర్పించుండరు. సో వాడి మేనలుడికి కూడా సేమ్ అలాంటి క్రమశిక్షణే రావాలి అని చెప్పి వాడిని చిన్నప్పుడే ఆ ఆశ్రమంలో జాయిన్ చేపించేస్తుంటాడు. బట్ వాళ్ళ రూల్స్ ఏంటంటే ఆ పిల్లోడు పెరిగి పెద్దయి వాడికని ఒక డిసిప్లిన్ ఒక మెచ్యూరిటీ వచ్చేంత వరకు వాళ్ళ గార్డియన్స్ వాళ్ళని అస్సలు మీట్ అవ్వకూడదు అనమాట. బామ్మగారు అతను చెప్పేదంతా నిజమేనా అంటే అవును నిజము అంటుంది. అవును బామ్మ ఎవర్రా అంటే ఎస్ ఆ లేడీనే అనమాట. యాక్చువల్లీ తనకు మన హీరో వాళ్ళ అమ్మ ఏజ్ అనమాట. ఆల్సో తను మన హీరో వాళ్ళ అమ్మ ఫ్రెండే అనమాట. సో మీకు ఎవరికి తెలియని ఇంకో విషయం చెప్తారండి అని చెప్పి బయటికి పిలిచికెళ్ళిన తర్వాత యాక్చువల్లీ ఆ ఫీనిక్స్ పక్షులు బయటికి వస్తే ఫస్ట్ ప్రపంచం కాదు అంతమయ్యేది మన హీరో మాస్టర్ ఉన్నాడు కదా ఆయన యొక్క గుహ అలానే ఆయన పవర్స్ అంట. బికాస్ అవి బయటికి వస్తే ప్రపంచమే అంతమైపోతుంది అని చెప్పి మన హీరోని తన చెల్లికి సాయం చేయమని చెప్పి పంపించింది కూడా వాయనే. బట్ అది ఎంతవరకు వాస్తవం అనేది మన హీరోకే తెలియదు అనమాట. బట్ తనేం చెప్తుందంటే ఆయన స్వార్థం కోసం మిమ్మల్ని యూజ్ చేసుకున్నాడే తప్ప లోక శాంతి కోసం కాదు అని చెప్పేసరికి మనోడికే అర్థం కాలేదు అసలు ఎవరిని నమ్మల్లా ఎవరిని నమ్మకూడదు అని. సో ఎందుకైనా మంచిది నేనే గురువు గారిని డైరెక్ట్ గా మీట్ అయ్యి నిజ నిజాలు తెలుసుకొని వస్తాను. జెన్జాంగ్ నువ్వు కూడా నాతో రావాల్సి వస్తుంది అంటే వాడు మాత్రం రానే రాను అని చెప్పేసి ఆ లోటస్ ల్యాంప్ తీసుకుని పరిగెత్తేస్తాడు. వాడిని పట్టుకుందామని వెళ్తాంటే టక్కన్ తను తన పవర్స్ ని యూజ్ చేసి మనోని అటాక్ చేసేందుకు ట్రై చేస్తా అంటే మనోడు ఆ మౌత్ ఆర్గానే విసిరేసి ఒక్కటిచ్చేసరికి ఎగిరి వెళ్ళి నీళ్ళల్లోనే పడుతుంది. బట్ ఆ తర్వాత తన స్ట్రింగ్స్ ని యూజ్ చేసి మనోని అటాక్ చేస్తుంది చూడండి. ఇది తన హిడెన్ పవర్ అనమాట. బట్ ఆ స్ట్రింగ్స్ లో ఒక్కటి మనోడి బాడీలో తగిలినా కూడా మనోడి బాడీనే రెండు ముక్కలైపోతుంది. సో మనోడు ఆ పక్క ఈ పక్క అని చెప్పి తప్పించుకొని లాస్ట్ ఒక క్లాత్ యూజ్ చేసి తన రెండు చేతుల్ని కట్టేసి లాక్ చేస్తాడు. ఇప్పుడే తన గురించిన కొన్ని నిజాలు చెప్తాడు. యాక్చువల్లీ స్టార్టింగ్ నుంచి మనమేమనుకున్నాము జెన్జాంగ్ అలానే షెన్ వాళ్ళిద్దరూ కలిసి జెన్జాంగ్ యొక్క టీచర్ ని చాలా దారుణంగా చంపేసి అక్కడ ఉన్న ఆ మ్యాజికల్ ల్యాంప్ ని తీసుకుని పారిపోయినారు విన్నాం కదా. బట్ వాళ్ళిద్దరూ ఆయన్ని చంపలేదన్నమాట. నిజమైన హంతకురాలు ఈమె. ఎందుకంటే ఆయన చనిపోయిన తర్వాత చెస్ట్ పైన మనోడు కొన్ని మార్క్స్ చూసింటాడు అనమాట. సేమ్ అలాంటి మార్క్సే తను ఇప్పుడు తన పవర్ ని యూజ్ చేసినప్పుడు కూడా ఉంటుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఆ నలుగురు అన్నదమ్ములు వచ్చి ఆ షెన్ గారిని చావు దెబ్బ కొట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆ పులి వచ్చి వాడికి ప్రాణం ఇస్తా ఉంటుంది కదా. ఆ టైంలో ఏదో ఒక ఫోర్స్ వచ్చి దాన్ని కొట్టి చంపేసి ఉంటుంది చూడండి. ఆ ఫోర్స్ కూడా ఈ లేడీదే అనమాట. నాతోనే ఉండి నాకే ఎందుకు గొయ్యి తవ్వినారు అంటే చూడు జెన్జాంగ్ నువ్వు ఇప్పటికే అదే ఆశ్రమంలో ఉండింటే మీ అమ్మకు జరిగిన అన్యాయం తెలిసిండదు అండ్ మీ అమ్మని ఇప్పటి వరకు కాపాడేందుకు ప్రయత్నించిండవు అండ్ ఇంతవరకు చేసింది ఇక చేయబోయేది కూడా మీ అమ్మను విడిపించేందుకే. దీనికోసం ఎంత దూరమైనా వెళ్తాను అని చెప్పి మళ్ళీ మన హీరోతో ఫైట్ చేసేందుకు రెడీ అవుతాంటే ఇదంతా చూసిన వాడికి పిచ్చెక్కిపోతుంది. సో ఆ లోటస్ ల్యాంప్ ని అండ్ వాడి తాడుని యూజ్ చేసి వాడి ఆత్మశక్తిని బయటికి తెస్తాడు చూడండి. మామూలుగానే వాడి ఆత్మశక్తి కొంచెం పవర్ఫుల్ గా ఉంటుంది. ఇప్పుడు ఆ లోటస్ ల్యాంప్
వేరే తోడయ్యేసరికి ఇంకా పవర్ఫుల్ గా మారుతాడో లేదో ఏదో జరగబోతుంది అని చెప్పి తను నైస్ గా అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోతుంది. ఇంకా వాడేమో మన హీరోని అటాక్ చేస్తుంటాడు. సో మనోడు కూడా ఆ పక్క ఈ పక్క అని చెప్పి తప్పించుకొని ఆత్మశక్తితో ఫైట్ చేయకుండా సింపుల్ గా వాడి దగ్గరికి వెళ్లి ఆ లోటస్ ల్యాంప్ ని దొబ్బేస్తాడో లేదో వెంటనే ఆత్మశక్తి కూడా మాయమైపోతుంది. కాసేపు తర్వాత నిదానంగా లేచి చూస్తే వాడి చేతిలో ఉన్న తాడు కనిపించకపోయేసరికి ఏమైంది అంటే నా దగ్గరే ఉంది అంటాడు. చిన్నప్పటి నుంచి దీన్ని ఎవరు తీయలేకపోయినారు, మీరెలా తీసినారు అంటే రే మనమంతా ఒకే రక్తం రా. మీ అమ్మ కొండపై నుంచి దూకేదానికి ముందు తన జుట్టు నుంచి ఒక చిన్న తాడులా అల్లి దాన్ని ఎలా అయినా నా కొడుక్కి ఇచ్చేయమని చెప్పి నాకిచ్చింది. కనీసం అలా అయినా తను నీకు తోడుగా ఉంటుంది అని. దాన్ని కట్టింది నేనేరా అని చెప్పి మళ్ళీ తిరిగి ఇచ్చేసరికి వెంటనే వాడు కూడా కట్టుకునేస్తాడు. సరే పదా ఇప్పటికే ఆలస్యమైంది, మీ అమ్మను కాపాడదాం పదా అని చెప్పి మనోళ్ళు కూడా వాళ్ళ ప్రయాణాన్ని స్టార్ట్ చేస్తారు. అలా వెళ్ళేటప్పుడు కూడా మనోడు వాడికి ట్రైనింగ్ ఇస్తా వెళ్తాడు. చెట్ల కొమ్మలపై నుంచి ఎలా దూకుతూ వెళ్ళడం, మంచులో కూడా ఎలా వేగంగా పరిగెత్తడం, నీళ్ల పైన ఎలా పరిగెత్తడం అండ్ చెట్లు ఎక్కడం, కొండలు ఎక్కడం, వేగంగా ఎలా పరిగెత్తడం అండ్ ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టుకి ఎలా దూకుతూ వెళ్ళడం అని చెప్పి ఆల్మోస్ట్ అన్ని స్కిల్స్ ని నేర్పించేస్తాడు. ఇంకా లాస్ట్కి వాళ్ళు రావాల్సిన ప్లేస్ కూడా వచ్చేసారనమాట. యాక్చువల్లీ వీళ్ళు ఆ ఫీనిక్స్ పక్షుల్ని బంధించిన కొండ దగ్గరికి కదా రావాలా, బట్ దానికి బదులు ఒక ఇంటి దగ్గర ఎందుకు వచ్చినారు అంటే యాక్చువల్లీ ఈ ఇంట్లోనే చెన్జాంగ్ చిన్న వయసులో ఉన్నప్పుడు వాళ్ళ అమ్మతో పెరిగింటాడు అనమాట. సరే ఈ ప్లేస్కి ఎందుకు వచ్చినాము, మనం ఆ పక్షులు ఉన్న ప్లేస్కి కదా వెళ్ళాలి అంటే వెంటనే మనోడు ఆ గోడ పైన ఒక చెయ్యి పెడతాడో లేదో వెంటనే ఒక దారిలా ఓపెన్ అవుతుంది. అలా ఆ దారి గుండా నడుచుకుంటా వెళ్తా అంటే కొన్ని వందల అడుగుల్లో కొన్ని స్టాచ్యూస్ ఉన్నాయి కదా, అవన్నీ ముందు కాలంలో ఉన్న దేవుళ్ళ దంట. బట్ ఇన్ని శిల్పాలు ఉన్నట్టు నాకు గుర్తులేదే అని చెప్పి మనోడు ఆశ్చర్యంతో చూసంటాడు. అలా కొద్ది దూరం వెళ్ళిన తర్వాత దూరంలో చూసుకుంటే మన హీరో వాళ్ళ అమ్మ ఫ్రెండ్ కనిపించేసరికి తనెందుకు అక్కడ సైలెంట్ గా ఉంది, ఏదో తేడా కొడతాంది అని చెప్పి చెన్జాంగ్ నువ్వు ఇక్కడే ఉండు నేను వెళ్ళి చూసి వస్తానని చెప్పి మనోడు కొద్ది దూరం వెళ్ళిన తర్వాత తన చేతులు కాళ్ళు కట్టబడిన స్థితిలో అట్లే గాల్లో తేలుతుంది చూడండి. అప్పుడే మనోడిగే తెలుస్తుంది ఇది ఒక ట్రాప్ అని. ఇంకా అక్కడి నుంచి పరిగెత్తే వెళ్తా అంటే ఆ ప్లేస్ ఏమో ఒక గ్లాస్ వరల్డ్ లా పగిలిపోయి మనోడు ఒక పేపర్ ప్రపంచంలో ఇరుక్కుపోతాడు. ఎట్లో చెన్జాంగ్ దాని నుంచి తప్పించుకునేస్తాడు అనమాట. బట్ వాడిని ఇక్కడ వందల అడుగుల్లో కొన్ని శిల్పాలు ఉన్నాయి కదా, టక్కున వాళ్ళ ఒరిజినల్ ఫామ్ లోకి వస్తేనే మనకే తెలుస్తుంది వీళ్ళందరూ అన్నదమ్ములు అని. ఇంకా వెంటనే మన చెన్జాంగ్ ని కూడా కట్టేస్తారు. యాక్చువల్లీ మన హీరో ఇరుక్కున్నాడు కదా, అది ఒక స్క్రోల్ ట్రాప్ అనమాట. దాంట్లో ఎవరైతే ఇరుక్కుంటారో వాళ్ళ యొక్క కోపాన్ని, దుఃఖాన్ని, బాధని, ఇలా ఎమోషన్స్ అన్నిటిని బయటపెట్టి వాళ్ళని ఎమోషనల్ గా కాదు మెంటల్ గా టార్చర్ పెడుతుంది. చెప్పినట్టుగానే లోపల చూసుకుంటే మనోడు చిన్నప్పుడు పడిన కష్టాలు అండ్ వాడి కళ్ళ ముందరే వాళ్ళ అమ్మ వెళ్ళిపోవడం ఇంకా ఏదేదో కనిపించేసరికి కోపంతో కొండనే 2 ముక్కలు చేస్తాడు. ఆ తర్వాత వాళ్ళ అమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోతున్నట్టు వాయిసెస్ వినిపించేసరికి అమ్మ వెళ్ళొద్దు వెళ్ళొద్దు అని చెప్పి మనోడు ఒక చిన్న పిల్లోలా ఏడుస్తుంటాడు. ఆ తర్వాత తన చెల్లి కింద పడిపోతున్నట్టు ఇల్యూషన్స్ రావడం అండ్ ఆ ఫీనిక్స్ పక్షులు బయటికి రాకుండా వాడి మొత్తం పవర్ ని యూజ్ చేసి దాన్ని సీల్ చేయడం అని చెప్పి ఇలా ఇల్యూషన్స్ అన్ని ఒక్కసారిగా వచ్చేసరికి ఇంకెవరన్నా ఉంటే ఖచ్చితంగా మెంటల్ అయిపోతారు. అప్పుడే మెయిన్ విలనే ఎంట్రీ చేస్తాడు. ఎస్, మన హీరోకి చిన్నప్పటి నుంచి క్రమశిక్షణ నేర్పించిన గురువే అనమాట మెయిన్ విలన్. ఆ ఫీనిక్స్ పక్షులు బయటికి వస్తే ఆయన గుహ మొత్తం నాశనం అయిపోయి ఆయన పవర్స్ మొత్తం వెళ్ళిపోతుంది అని చెప్పి ఆ లేడీ ఏదైతే చెప్పింటుందో అది అక్షరాల నిజం అనమాట. ఈవెన్ మన హీరో వాళ్ళ చెల్లి తన లైఫ్ ని సాక్రిఫైస్ చేసింది కూడా ఏదో లోక శాంతి కోసమో లోక కళ్యాణం కోసమో కాదనమాట. జస్ట్ ఆ ముసలోడి కక్కుర్తి కోసం, వాడి సెల్ఫిష్నెస్ కోసం. పాపం తనకి ఇప్పటికీ ఆ విషయం తెలియదు అనమాట. అంటే మీరందరూ మీ స్వార్థం కోసం మమ్మల్ని యూజ్ చేసుకున్నారు కదా అని చెప్పేసరికి అవును అని చెప్పి ఆ లేడీని చెన్జాంగ్ ని ఇద్దరిని ఆ ట్రాప్ లోకి దొబ్బేస్తారు. ఇక్కడ ఎక్కువసేపు కూడా ఉండకూడదు అనమాట. వాళ్ళ చేతులు కాలు కాలే చనిపోతారు. మధ్యలో ఈ అన్నదమ్ముల్లో ఒకడేమో వాడి మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ ని యూజ్ చేసి కొన్ని వేవ్స్ ని ఆ లోపల పంపించేసరికి అవి వీళ్ళకు పిడుగుల్లా పడతా ఉంటుంది. మనోళ్ళు ఆ పక్క ఈ పక్క అని చెప్పి తప్పించుకుంటే మన చెన్జాంగే ఆ లోటస్ ల్యాంప్ ని కూడా తీసుకొచ్చింటాడు కదా. ఇంకా దాన్ని వాళ్ళ అమ్మ ఇచ్చిన తాడుని రెండింటిని యూజ్ చేసేసరికి ఒక ప్రొటెక్టివ్ లేయర్ లా ఫామ్ అవుతుంది. వాడి పవర్ మొత్తాన్ని యూజ్ చేసి అటాక్ చేసేసరికి మనోడు ఒక్కడి వల్ల కాదు అని చెప్పి మన హీరోను వాడికి సపోర్టివ్ గా ఉంటాడు అండ్ ఆ లేడీ కూడా వాడికి సపోర్టివ్ గా ఉండేసరికి ఆ షీల్డ్ వేరే పెరుగుతా పోతుంది. బట్ ఎక్కువసేపు కూడా ఇలానే ఉండలేదన్నమాట. అప్పుడే మధ్యలో ఆ ఫీనిక్స్ పక్షి వీళ్ళను క్రాస్ చేసుకుని వెళ్ళడం వల్ల ఆ పేపర్ కూడా లైట్ గా ఓపెన్ అయ్యేసరికి ఓకే ఇదే ఛాన్స్ అని చెప్పి మనోడు అర్థం చేసుకునేస్తాడు. ఇంకా రెండోసారి కూడా వస్తుంది అర్థం చేసుకున్న మనోడు ఆ కవచం నుంచే బయటికి వచ్చేసి ఆల్మోస్ట్ లైఫ్ ని రిస్క్ చేసి దాని తోకను పట్టుకొని బయటికి వెళ్తాడు. చూడండి గాయ్స్, లిటరలీ గూస్ బంప్ సీన్ అంటే ఇది. దాని వల్ల వాడి శరీరం మొత్తం కాలిపోయి వాడి 3వ కన్ను ఓపెన్ అయ్యి ఒక ఫోర్స్ బయటికి వస్తుంది చూడండి. ఇంకా దిగిన వెంటనే వాడి మొత్తం పవర్ ని యూజ్ చేసి వాడి ఆత్మశక్తిని బయటికి రప్పిస్తాడు. చూడ్డానికి ఏదో హనుమంతుని ప్రతిబింబం
సముద్రంలా ఉంటుంది. ఇంకా మొత్తం పవర్ ని యూజ్ చేసి ఒక 1000 అడుగుల ఆత్మశక్తిని బయటికి తెప్పించేసరికి అంతే వాళ్ళకు ప్యాంట్లు తెలిసిపోయి వెంటనే వాళ్ళు కూడా వాళ్ళ ఆత్మశక్తిని బయటికి రప్పించేస్తారు. వెంటనే వాళ్ళు మొత్తం నలుగురు కదా ఉండేది, ఒక్కొక్కరు వాళ్ళ యొక్క ఓన్ పవర్స్ అన్నిటిని బయటికి తీసి వాటన్నిటిని ఏకం చేసి ఒక పెద్ద ఖడ్గంలా తయారు చేసి కరెక్ట్ గా మన హీరో మీదే దింపేస్తారు. మనోడు ఫామ్ లో లేనప్పుడే వాళ్ళను ఈజీగా చితక్కొట్టేస్తాడు. అలాంటప్పుడు ఇప్పుడు ఫుల్ ఫామ్ లో ఉండేదే కాక మొత్తం పవర్స్ వచ్చేసేదే కాక మూడో కన్ను కూడా ఓపెన్ అయిపోయింది. ఇంకా 1000 అడుగుల ఆత్మశక్తిని నిదానంగా పైకి లేపి పక్కనున్న గొడ్డలని బయటికి తీసాడు చూడండి. వెంటనే ఒక 4 ఫీనిక్స్ పక్షులు బయటికి వస్తుందో లేదో ఫస్ట్ పైన ఖడ్గాన్ని లేపేస్తాడు. ఆ తర్వాత ఒక పవర్ఫుల్ స్ట్రోక్ ఇస్తాడు చూడండి, సూపర్ ఉంటుంది ఇది. అది చూసి నా ముసలోడికి భూత భవిష్య వర్తమాన కాలాలన్నీ కనిపించేస్తుంది, బట్ భవిష్యత్తు మాత్రం కనిపించదు. ఎందుకంటే ఈ స్ట్రోక్ తర్వాత ఎవ్వడు ప్రాణాలతో మిగలడు. ఆ వేవ్ వాళ్ళ మీద వెళ్ళేటప్పుడు కల్కి మూవీలో కృష్ణుడు కర్ణుడికి ఒక ఎలివేషన్ ఇచ్చింటాడు చూడండి. అప్పుడున్న సీన్ ని, ఆ డైలాగ్ ని, ఆ బీజం ని గుర్తు చేసుకోండి. ఈ సీన్ కి సూపర్ గా సెట్ అవుతుంది. జస్ట్ మనోడు వదిలింది ఒక స్ట్రోకే, ఆ ఒక్క స్ట్రోకే ఆ నలుగురు మటాష్. ఇంకా చెన్జాంగ్ ఆ లేడీ కూడా ఆ స్క్రోల్ ట్రాప్ నుంచి బయటికి వచ్చేస్తున్నారు కాబట్టి పరిగెత్త మనోడి దగ్గరికి వచ్చింటే, ఓకే చెన్జాంగ్ ఇంకా మీ అమ్మను కాపాడాల్సిన తరుణం వచ్చింది అని చెప్పేసరికి ఇంకా వెంటనే వాడు కూడా లోటస్ ల్యాంప్ ని యూజ్ చేస్తాడు. ఫస్ట్ వాడి ఆత్మశక్తి బయటికి వస్తుంది. ఆ తర్వాత ఆ లోటస్ ల్యాంప్ ని కూడా కన్జ్యూమ్ చేసేసరికి ఒక ఎక్స్ట్రీమ్ పవర్ వచ్చి నెత్తిపైన ఆ లోటస్ సింబల్ కనిపిస్తుంది. ఆ తర్వాత వెళ్తాడు చూడండి గాయ్స్, పరిగెత్త వెళ్ళి వాడి మొత్తం పవర్ ని యూజ్ చేసి ఒక్కటిచ్చేసరికి ఓర్ని ఆ కొండే 2 ముక్కలైపోతుంది. ఇంకా ఫీనిక్స్ పక్షులన్నీ విడుదలైపోయి ఆకాశంలోకి వెళ్తున్నట్టు చూపిస్తారు. చూడ్డానికి విజువల్స్ అంత బాగుంటుంది. ఆ కొండ కూడా ఓపెన్ అయిపోయింది కదా, లోపలే వాళ్ళ అమ్మ ఉంటుంది అని చెప్పి అమ్మ 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 అని చెప్పి వెతుకుదా అంటే దూరంలో వాళ్ళ అమ్మ కనిపించేసరికి పరిగెత్త వెళ్ళి కౌగులు ఇచ్చుకుదామని ట్రై చేస్తే ధమ్మని చెప్పి కింద పడిపోతాడు. మేబీ ఆ రోజే తను తన శరీరాన్ని ప్రాణాన్ని కోల్పోయిందేమో. జస్ట్ ఇప్పుడు తన ఆత్మ మాత్రమే కొద్దిసేపటికి ఉంటుంది. వాళ్ళమ్మను ఒక్కసారైనా చూడాలి అనే ఆశతో ఆశ్రమం నుంచే బయటికి వచ్చేసి వాడి గురువులతో, దేవుళ్లతో, దొంగలతో, విచిత్రమైన మృగాలతో లాస్ట్ కి మన హీరోతో కూడా పోరాడి దైవలోకం నుంచి మానవుల లోకానికి వచ్చి చివరిగా వాళ్ళ అమ్మను కలుద్దాం అనుకుంటే కనీసం ఆమె కన్నీళ్లను కూడా పట్టుకునే స్థితిలో మనోడు లేదు. నిజంగా ఈ ఎమోషనల్ సీన్, ఎమోషనల్ బీజిఎం ఇదంతా చూసేటప్పుడు మనకే హార్ట్ టచింగ్ గా ఉంటుంది. ఏం బాధపడుకున్నా, నే లేకపోయినా నా బదులు మీ మామయ్య నిన్ను బాగా చూసుకుంటాడు అని చెప్పి తను అట్లే అక్కడి నుంచి మాయమైపోతుంది. ఆ తర్వాత మనోళ్ళు వాళ్ళ సాహస ప్రయాణాలతో ప్రపంచాన్ని మళ్ళీ మళ్ళీ కాపాడతారని చెప్పి ఇట్లే మూవీని కూడా ముగించేస్తారు. సో ఎలా ఉంది గైస్ మూవీ? బాగుందా? లేట్ అయినా లేటెస్ట్ మూవీతోనే వచ్చినానా? అండ్ ఇంకొక విషయం గైస్, రీసెంట్ గా డాన్లీ యాక్ట్ చేసిన ఒక యాక్షన్ హారర్ కామెడీ మూవీని ఎక్స్ప్లెయిన్ చేసినాను. అది లేట్ నైట్ అప్లోడ్ చేయడం వల్ల మోస్ట్లీ చాలా మందికి అది రీచ్ అయినట్లేదు. దాని యొక్క లింక్ అనేది ఎండింగ్ లోను అలానే కార్డ్స్ లోను ఇస్తా. వీలైతే కింద డిస్క్రిప్షన్ లోను కమెంట్ బాక్స్ లోను లింక్ ఇస్తా. జస్ట్ ఇన్ కేస్ మీరు ఇంకా ఎవరన్నా చూడకపోతే వెళ్ళి చూసేయండి, బాగుంది. ఓకే గైస్, ఇంకా లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి, కమెంట్ చేయని వాళ్ళు కమెంట్ చేయండి, షేర్ చేయని వాళ్ళు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అని వాళ్ళు ఫాలో అయిపోండి. ఇంకొక మంచి మూవీలో త్వరలోనే కలుద్దాం.